రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. ఈ శ్లోకంలో పరమాత్మ తాను ఈ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడో సోదాహరణంగా తెలియజేస్తున్నాడు. కుంతీ కుమారుడవైన ఓ అర్జున, జలంలో ఉన్న రుచి, సూర్య చంద్రులలో ఉన్న ప్రకాశం, వేదాలలో శాస్త్రాలలో అంతర్లీనంగా ఉన్న ఓంకారం, ఆకాశంలో శబ్దం, మనుష్యులలో అహంకారం, పరాక్రమం, వీరత్వం, పౌరుషం ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అంటే ఏ వస్తువుకు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణాలన్నీ పరమాత్మే, అన్ని ఆ చైతన్యమే. పరమాత్మ సర్వ వ్యాపకుడు అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. సూర్య చంద్రులు వేరు, వాటి ప్రకాశము వేరు కాదు. అలాగే జలము, వాటి రుచి వేరు కాదు. వేద శాస్త్రాలలో ప్రతి మంత్రము ఓంతో మొదలవుతుంది. ఓం లేనిదే మంత్రమే లేదు. వేద శాస్త్రాలను చదవలేని వారు కనీసం ఓంకారం జపిస్తే చాలు. దానికి ఉదాహరణ ఈ శ్లోకంలో పరమాత్మ వివరించాడు. మణిహారంలో దారంలాగా నేను అన్నింటిలో అంతర్లీనంగా